1800 చివరిలో ఎలక్ట్రిసిటీ మరియు మ్యాగ్నెటిజం పై రీసెర్చ్ అనేది పీక్ లో ఉండేది. 1860s లో జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ ఈ ఫౌండేషన్ వేయడం జరిగింది. అతను ఒక అన్బిలీవబుల్ థియరీ చెప్పాడు. ఎలక్ట్రిసిటీ ప్లస్ మ్యాగ్నెటిజం కలిసి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ రూపంలో గాలిలో ప్రయాణిస్తాయి. ఇది ఇంకా ఎవరూ చూడలేదు, కానీ మ్యాక్స్వెల్ మాత్రం ఇది పాసిబుల్ అని నిరూపించాడు. ఇదే రేడియోకి సైంటిఫిక్ సీడ్. జర్మన్ సైంటిస్ట్ హెన్రిచ్ హెడ్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ గాలిలోకి హై ఫ్రీక్వెన్సీ స్పార్క్ ని పంపించడం జరిగింది. ఆ స్పార్క్స్ కి ఎదురుగా ఉన్న యాంటీనాలో కూడా కరెంట్ అనేది జనరేట్ అయింది. ఆ వేవ్స్ అనేవి రేడియో వేవ్స్. కానీ హెడ్జ్ ఏమన్నాడంటే ఇది ప్రాక్టికల్ యూస్ కి రాదు. అతనికి తెలియదు అతను ప్రపంచంలోని పెద్ద కమ్యూనికేషన్ ఇన్వెన్షన్ కి ఒక తలుపు తెరిచాడని. 1890s లో టెస్లా వైర్లెస్ ఎనర్జీ, వైర్లెస్ కమ్యూనికేషన్ పై భారీ కాన్సెప్ట్ డెవలప్ చేశాడు. అతను కాయిల్స్, రెజోనెంట్ సర్క్యూట్స్, ట్రాన్స్మిటింగ్ యాంటీనాస్ డిజైన్ చేయడం జరిగింది. రేడియో టెక్నాలజీ ఫౌండేషన్ లో టెస్లా కంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువ. అతను ఏం చెప్పాడంటే వన్ డే పీపుల్ విల్ సెండ్ మెసేజెస్ వైర్లెస్లీ. అదే రేడియో విజన్. ఇటలీకి చెందిన యువకుడు మార్కోని హెడ్జ్ మ్యాక్స్వెల్ థియరీని తీసుకుని ఇప్పటికే ఉన్న టెక్నాలజీని ప్రాక్టికల్ సిస్టమ్ గా మార్చాడు. అతను లాంగ్ డిస్టెన్స్ రేడియో ట్రాన్స్మిటర్ ని తయారు చేయడం జరిగింది. సిగ్నల్ ని కిలోమీటర్స్ దూరం పంపాడు. వైర్లెస్ టెలిగ్రాఫీని ఇంట్రొడ్యూస్ చేశాడు. 1901లో అతను అట్లాంటిక్ ఓషియన్ ను దాటే మొదటి రేడియో సిగ్నల్ ని పంపించడం జరిగింది. ఇది ప్రపంచం మొత్తం షాక్ అయ్యే అచీవ్మెంట్. 1912లో టైటానిక్ మునిగే సమయంలో డిస్ట్రెస్ కాల్ SOS వైర్లెస్ రేడియో ద్వారానే ఇతర షిప్స్ కు చేరవేయడం జరిగింది. దాంతో వందల మంది ప్యాసింజర్స్ సేవ్ అయ్యారు. ఈ సంఘటన రేడియో ఇంపార్టెన్స్ ని ప్రపంచానికి చూపించింది. 1906లో రిజినాల్డ్ ఫిసెండెన్ మొదటిసారి హ్యూమన్ వాయిస్ ని మరియు మ్యూజిక్ ని ఎయిర్ ద్వారా పంపడం జరిగింది. ఒక చిన్న క్రిస్మస్ ఈవెంట్ బ్రాడ్కాస్ట్ లో హలో ఎవ్రీవన్ హియరింగ్ మీ అనే ఒక సెంటెన్స్ వినిపించడం జరిగింది. ఇది కొన్ని షిప్స్ అది క్లియర్ గా విన్నాయి. 1920లో KDKA అనే మొదటి పబ్లిక్ రేడియో స్టేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో న్యూస్, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇది రేడియో ఎంటర్టైన్మెంట్ యుగం. రేడియో అనేది ఇండియాలోకి ఎలా వచ్చింది? 1923 బొంబాయిలో మొదటి ఎక్స్పెరిమెంటల్ బ్రాడ్కాస్ట్. 1936లో ఎయిర్ అంటే ఆల్ ఇండియా రేడియో స్థాపించడం జరిగింది. 1947లో ఇండిపెండెంట్ బ్రాడ్కాస్ట్ తర్వాత రేడియో మాస్ మీడియంగా తయారైంది. 1977లో వివిధ భారతి ప్రజాదరణ పొందింది. 2000 తర్వాత FM బూమ్, రేడియో మిర్చి, బిగ్ FM లాంటివి రావడం జరిగింది. ఇండియాలో రేడియో ఒక కల్చర్. సాంగ్స్, న్యూస్, క్రికెట్ కామెంటరీ, సినిమా ప్రమోషన్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. వైర్లెస్ కమ్యూనికేషన్, డిజాస్టర్ కమ్యూనికేషన్, సోల్జర్ కి లైఫ్ లైన్, న్యూస్ మరియు ఫాస్టెస్ట్ మీడియం, ఎడ్యుకేషన్ మరియు ఎంటర్టైన్మెంట్, చీప్ టెక్నాలజీ, విలేజెస్ కూడా యాక్సెసిబుల్ గా ఉండడం, అలాగే ఏవియేషన్ లో షిప్పింగ్, స్పేస్ కమ్యూనికేషన్, డిఫెన్స్, ఎమర్జెన్సీ అలర్ట్స్ ఇవన్నీ కూడా రేడియో టెక్నాలజీ ద్వారానే పాసిబుల్ అయ్యాయి.